మా అక్క ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర వండుతుందండి. అయితే ఆ కూర ఎలా వండాలో ఏంటో మొత్తం చూపెడుతుంది. ముందుగా పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద దాకెట్టుకోవాలి. దాక వేడయిందండి. ఇప్పుడు ఇందులోని నూనె వేసుకోవాలి. నూనె వేడయిందండి. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని చక్కగానే మగ్గనివ్వాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కాస్తంత ఉప్పు అయితే వేస్తున్నామండి. మేము ఉప్పు కడుక్కుంటామండి, వారాలు కదా అందుకనేసి. వాళ్ళ శనివారం అందుకని ఉప్పు కడుక్కుని వేసుకున్నాం. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయలన్నీ కూడా ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోని చిక్కుడుకాయలన్నీ వేసేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలని ఇప్పుడు కాసేపు కుదుపుకోవాలండి. గరిటతో తిప్పిన దానికన్నా కుదిపితే కనుక బాగా కలుపుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని మూత పెట్టుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోని టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు కుదపాలి. ఒక్కసారి కుదిపితే కనుక బాగా కలుస్తుంది అన్నమాట. టమాటా అడుగుకి వెళ్ళిపోయేంత వరకు కుదుపుకుని మూత పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ చిక్కుడుకాయలు, టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోని కారం వేసుకోవాలండి. కారం అనేది చిక్కుడుకాయల కూరలోకి తక్కువగానే పడుతుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కూర కలిపేసుకుని ఇందులోని కాసిన నీళ్ళు వేసుకుని కూరని బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల్లో కూర అంతా ఉడికిపోతుందండి. ఇంతేనండి, చాలా సులువు. ఒకసారి మీరు కూడా వండుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్జెక్ట్